శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ వేదికగా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు దాడికి యత్నించారని తిలక్ ఆరోపించారు. ఈ దాడికి ప్రధాన కారణం మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి అక్రమాలపై ప్రశ్నించడమేనని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్న వైసీపీ టెక్కిలి సమన్వయకర్త పేరాడ తిలక్తో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాజకీయాలు రణరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాల్లోనే వైసీపీ నేతలపై దాడి జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలకి ఉలిక్కిపాటు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం వైసీపీ నేతలు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోర్టు సంతకాల కార్యక్రమాన్ని రచ్చబండక వేదికగా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు సొంత ఇలాకాలైనటువంటి కోప గోదావరి వలస గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో టీడీపీ నేతలు ఒకసారిగా కూడా వైసీపీ టెక్కల ఇన్ఛార్జ్ అయినటువంటి పేరాడ తిలకపై దాడికి ప్రయత్నించారు. అయితే ఈ దాడి ఎందుకు జరిగింది, అసలు ఏ విధంగా జరిగింది, దానికి కారణాలు ఏంటి అనే అంశాలను మనతో మాట్లాడడానికి ప్రస్తుతం తిలక్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, అసలు మీరు సభ నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా టీడీపీ నేతలు మీపై దాడికి చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? సంతబొమ్మాల మండలం కాపుగోదావరి వలసలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ గ్రామానికి వెళ్ళి అన్ని గ్రామాల్లో 136 పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో కూడా గడిచిన 50 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. మరి ఈరోజు సీఎం కాపుగోదావరి వలస గ్రామం కూడా నేను వెళ్ళటం జరిగింది. సాయంత్రం 5 గంటలకి అక్కడ ఉన్న సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, గ్రామ పెద్దలు, వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మేము మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే స్థానిక సర్పంచ్ గారైన లక్ష్మి గారి భర్త జనార్దన్ గారు మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అనేక సంక్షేమ పథకాల వల్ల ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ప్రతి పేదవాడికి నేరుగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. దానివల్ల మా గౌరవం గ్రామంలో పెరిగి నేను ఒక పేద కుటుంబంలో పుట్టిన ఈరోజు ప్రజల ఆదరణతో సర్పంచ్గా, ఎంపీటీసీగా మా కుటుంబాన్ని ప్రజలు ఆదరించారు, గౌరవించారు. మేము ఈరోజు గౌరవం పొందాము అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని చెప్పి ఆయన మాట్లాడుతూ అనేక కార్యక్రమాలు చేసి పెట్టాము. కానీ ఈరోజు అధికారంలో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం, మరి మేము ఏదైతే గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామానికి రామాలయ నిర్మాణానికి 15 లక్షల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దేవాదాయ శాఖ నుంచి రావటం జరిగింది. మరి దాని ద్వారా రామాలయం మా గ్రామంలో నిర్మాణం చేసుకున్నామని చెప్పి వాళ్ళు తెలియజేసి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత, అచ్చెన్నాయుడు గారు మంత్రి అయిన తర్వాత మేము రామాలయం పూర్తి చేసి పనులు పూర్తి చేస్తే మాకు బిల్లులు ఇవ్వకుండా ఆఫ్ చేసి తిరగ మా మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేశారు. వాళ్ళ బాధలు చెప్తున్నప్పుడు ఒక్కసారి తెలుగుదేశం మోకలు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం మద్దతుదారులు వచ్చి సభలోకి వచ్చి రచ్చ చేసి దాడికి పాల్పడ్డారు. రచ్చబండ బ్యానర్ను చింపేయటం, కుర్చీల్ని ఇరగొట్టడం, భీమోత్సవంగా బిహేవ్ చేశారు. తాగిన మైకంలో విపరీతంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరుని చూసాం. నేనే అక్కడే ఉన్నాను. మాపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు. లోకల్గా ఉన్న అందరూ కూడా మరి వలయంలో ఉండి మరి ఆ దాడిని నివారిస్తూ ఎవరైతే ఈవేళ తెలుగుదేశం ఆ గ్రామం గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశానికి పెట్టనుకోటగా ఉంది, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి అక్కడ వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీగా జనార్దన్ గారు, జనార్దన్ భార్య లక్ష్మి గారు మరియు ఎంపీటీసీ సభ్యులు గెలడం అయింది. అందుకు అది భరించుకోలేక ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్లస్ రచ్చబండకు భారీ స్థాయిలో జనం హాజరయ్యారని చెప్పి మరి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఈ దాడికి పాల్పడడం జరిగింది. ఈ దాడికి సంబంధించి మీరు పోలీసు యంత్రాంగానికి ఏమైనా ఫిర్యాదు చేయడం జరిగింది? అసలు పోలీసులు ఏ విధంగా స్పందించారు? ప్రతి గ్రామంలో ఎక్కడ జరిగినా రచ్చబండని పోలీసులతో పర్మిషన్ తీసుకునే రచ్చబండ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ వచ్చాం. ఇవాళ అచ్చెన్నాయుడు గారు 2 రోజులు కోటబొమ్మాల్లోనే మకాం వేసుకుని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ కార్యకర్తలకి ఏదైతే ఈ మొన్న టెక్కల్లో భారీ స్థాయిలో ఈ కోటి సంతకాల కార్యక్రమం ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయో అది టెక్కల్లో కూడా భారీ స్థాయిలో ర్యాలీ జరగటం వల్ల ఆయన్ని జీర్ణించుకోలేకపోయి అధికార మదంతో ఇష్టారాజ్యంగా ఆయన అధికారం ఉందనే అహంభావంతో ఇష్టారాజ్యంగా తన కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వాళ్ళు ముసుగొలిపి మా మీదకి దాడి చేయడానికి కోసం ప్రయత్నం చేశారు. మేము ఇప్పటికీ చెప్తున్నాం, ఇలా ప్రధానంగా పోలీసులకు మీరు ఏమైనా ఫిర్యాదు ఇవ్వడం జరిగిందా? పోలీసులు ఈ విషయంపై ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం అనేది కానిస్టేబుల్ కూడా అక్కడ ఉన్నారు, కానిస్టేబుల్ కూడా వచ్చారు, కానిస్టేబుల్ ఉన్నారు.
అతను నివారిస్తున్నా సరే వాళ్ళు ఆగకుండా మా సభలోకి వచ్చి వాళ్ళు గొడవపడడం జరిగింది. అయితే ఇంకో మాట కూడా ప్రధానంగా టెక్కల్ నియోజకవర్గంలో రాజకీయ చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి అక్రమాలని బట్టబయలు చేస్తున్నటువంటి పేరాడ తిలక్ కారణంగానే పేరాడ తిలక్ పై ఈ దాడులు జరిగాయంటూ కూడా వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. అసలు మంత్రి అచ్చెన్నాయుడు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు? అచ్చెన్నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా ఈ జిల్లాని ఏకపక్షంగా దోచుకుంటున్నారు. కిందిర కుటుంబం ఎర్రనాయుడు గారి నుంచి అచ్చెన్నాయుడు గారి నుంచి నేటి రామ్మోహన్ రెడ్డి వరకు వాస్తవాలు ఇవన్నీ జరుగుతున్నవన్నీ వాస్తవాలు. ఇవాళ చూసుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ సంస్థ ఏజెన్సీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, కానీ శ్రీకాకుళం జిల్లాలో లేదు. ఈవేళ మైనింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గత 4 సంవత్సరాలకు ఎంత ఆదాయం వచ్చిందో అధికారులు వీళ్ళు తేడతేలం చేయమని అంటున్నాం. ఈరోజు ఈ సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వంలో మైనింగ్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, ఈ రెండు మధ్య వ్యత్యాసమే వాళ్ళ అవినీతికి పరాకాష్ట. అయితే ప్రధానంగా అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గంలో రాజకీయ కాకరేపుందని చెప్పొచ్చు. అయితే వైసీపీ నేత పేరాడ తిలక్ పై జరిగినటువంటి దాడి కారణంగా ఒకసారిగా కూడా వైసీపీ శ్రేణుల్లో ఆందోళన అయింది. మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి అరాచకాలను బట్టబయలు చేస్తున్నటువంటి టెక్కల నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి పేరాడ తిలక్ పై దాడికి అయితే టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు తాలూకా చేస్తున్నటువంటి అక్రమాలను బయట పెట్టడంతోనే ఈ దాడులకు పాల్పడ్డారంటూ కూడా మనకి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రావణ్, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం నుంచి.